2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ వినాయక్. లివింగ్ విల్. అసలు ఈ లివింగ్ విల్ అంటే ఏంటి? చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? అండ్ విల్‌కి సంబంధించిందే రకరకాల కాన్సెప్ట్స్ అయితే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. కొన్ని మార్పులు, చేర్పులు ఏ విధంగా చేసుకోవచ్చు అనుకున్నటువంటి దానికి కూడా రకరకాల థియరీస్ అయితే చూస్తూ ఉన్నాము. అసలు చట్టాలు వాటికి ఏం చెప్తున్నాయి? ఈ లివింగ్ విల్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలేంటి? నష్టాలేంటి? అనేది కూడా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. ఏంటి సార్ అంటే ఈ లివింగ్ విల్ అంటే ఏంటి సార్? ఎందుకంటే విల్ మీద కాన్సెప్ట్స్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తూ ఉన్నాయన్నమాట. కాలానుగుణంగా అనుకోండి. ఒకప్పుడు అంటే స్టాండర్డ్ ప్రొసీజరు ఫార్మేటు ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా వారి వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం, ఇష్టాల ప్రకారము కొంతమంది మార్చుకుంటూ ఉన్నారు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ట్రెండింగ్ కూడా అనుకోవచ్చు. లివింగ్ విల్ ఏంటి సార్ ఇది? ఏం చెప్తోంది? డయింగ్ విత్ డిగ్నిటీ నాగరాజు గారు. అంటే సుఖవంతమైనటువంటి మరణం. మరణం అందరికీ సహజమే. కానీ మనం ఇటీవల కాలంలో రోజు చూస్తున్నాం రకరకాల జబ్బులు, రకరకాల వ్యాధులు. కరోనా తర్వాత 2020లో కరోనా తర్వాత మనుషుల యొక్క అభిప్రాయాలు మారిపోయాయి. అప్పటి వరకు ఉన్నటువంటి మనిషి యొక్క విధానం ఒక రకంగా ఉంటే 2020 తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమందిని మనం చూస్తాం. చాలామంది అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకొని కరోనాలో వెళ్ళిపోయారు. అయితే దీనికి ముందు బీజం మాత్రం 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. లివింగ్ విల్ అనేటువంటి కాన్సెప్ట్. విల్ అంటే మన అందరికీ తెలిసిందే. మనకు సంబంధించినటువంటి మన ప్రాపర్టీస్, మన అసెట్స్, అంటే ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, మూవబుల్ అసెట్స్ కావచ్చు, ఇమ్మూవబుల్ అసెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన తదనంతరం మన తరువాత ఆ ప్రాపర్టీస్ ఎవరెవరికి అందజేయాలి అన్న విషయం మీద WILL విల్ అంటే విల్ ఫామ్ అంటే మనం ఫ్యూచర్ టెన్స్లో వాడతాం కాబట్టి దానికి విల్ అంటాం. తెలుగులో అయితే వీలునామా అని మాట్లాడుకుంటాం. ఏదైనప్పటికీ కూడా మన తదనంతరం మన ప్రాపర్టీస్, స్థిర చరాస్తులు ఏవైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి అందజేయాలి, ఎలా అందజేయాలి, ఎవరెవరికి ఎంత అందజేయాలి, ఎలా వాటిని మన కింద వారసత్వానికి ఎలా అందజేస్తాం అన్నది ఒక రాసుకున్న విధి విధానాన్ని వీలునామా అని అందరికీ తెలిసిందే. అయితే ఈ లివింగ్ విల్ అనేది ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ విల్స్ అనమాట. మిగిలిన వీళ్ళతో పోలిస్తే ఈ లివింగ్ విల్ అనే కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూరోపియన్ దేశాల్లో ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఇంకా అంతగా ప్రాచుర్యానికైతే ఇది పొందలేదు. ఏం చేస్తారండి లివింగ్ విల్లో అంటే మన మరణం ఎలా ఉండాలి, మన చావు ఎలా ఉండాలి అన్నది, మన చావుని మనం రాసుకున్నటువంటి మన మరణ శాసనమే లివింగ్ విల్ అని చెప్పుకోవచ్చు. మన చావును మనం రాసుకుంటాం. మన చావు ఎలా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ వర్డ్ ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చింది, మరణశాస్త్రం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే మన చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు. అప్పటి వరకు పనిచేస్తున్న వ్యక్తి, మాకు తెలిసిన కొంతమంది వ్యక్తులను కూడా చూశాను, నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఆఫీసులో కూర్చుంటారు, తమ దైనందిన కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ సడన్గా ఒక బ్రెయిన్ స్ట్రోక్ అనో లేకపోతే ఇతరత్ర ఏదో చెప్పి సడన్గా చనిపోతుంటారు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. ఏదో వినని షాక్ విన్నా, ఏదో తెలియనటువంటి ఒక డిసీజో, వైరల్ డిసీజో, బ్యాక్టీరియల్ డిసీజో, ఏదో ఒక డిసీజ్తో ఐసీయూలోకి వెళ్ళిపోతారు. రోజులు నెలల తరబడి అదే పేషెంట్ మీద ఉండిపోతారు. వెంటిలేషన్ మీద ఉంటారు. స్పృహ ఉండదు, బాహ్య చేతనం కూడా ఉండదు. అంటే అసలు ఏం జరుగుతుందో, ఎవరున్నారో మనుషులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. అయితే అప్పటి వరకు తమకున్న ఆస్తులు ఇవన్నీ కూడా ఇతరత్ర ఎవరికి రాయాలో ఒక వీలునామా రాస్తుంటారు. కానీ లివింగ్ విల్ ఏంటంటే తన మరణం తర్వాత తన మరణం ఎలా ఉండాలి అంటే తనకి ట్రీట్మెంట్ అవసరమా, ట్రీట్మెంట్ అవసరం లేదా, వెంటిలేషన్ మీద అతను ఆ యొక్క డాక్టర్స్ హాస్పిటల్ బెడ్లో ఐసీయూలో రకరకాల ట్రీట్మెంట్లు, ఇంజెక్షన్స్, మన సెలైన్స్ అన్ని ఎక్కిస్తూ ఉంటారు. ఆ భయంకరంగా ఉంటుంది, నిస్తేజంగా ఉంటుంది, మాట్లాడి చెప్పలేని పరిస్థితి. కళ్ళు మాత్రం కదులుతుంటుంది, ఊపిరి మాత్రం ఆడుతుంటుంది, కానీ దేహానికి వాళ్ళు పెడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో స్పందించలేని పరిస్థితిలో ఒక నిర్జీవంగా ఒక కట్టెలాగా పడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో తన యొక్క మరణం ఎలా ఉండాలి అని తను రాసుకున్నటువంటి చివరి మరణ శాసనమే ఈ లివింగ్ విల్. అంటే తనకి ట్రీట్మెంట్ అవసరమా, అవసరం లేదా, ఎంతవరకు అవసరం. అప్పటి వరకు మనకు ప్రాచుర్యంలో ఒక వర్డ్ ఉంది, మెర్సీ కిల్లింగ్ అనే ఒక వర్డు మనకి బాగా తెలుసు. మెర్సీ కిల్లింగ్ అంటే ఇక నాకు చావొద్దు, నన్ను చంపేయండి అని చెప్పి మనం కోర్టుకు పెట్టుకున్న వినతిని మెర్సీ కిల్లింగ్ అంటారు. అంటే నేను ఈ ట్రీట్మెంట్ యొక్క టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, మెర్సీ కిల్లింగ్ అనే వర్డ్ చాలామంది తెలుసు. మెర్సీ కిల్లింగ్ అంటే డైరెక్ట్గా నన్ను చంపేయండి, ఇంకా నీ ట్రీట్మెంట్ భరించని చెప్పి డాక్టర్ గారికి ఒక లెటర్ రాసిస్తారు. ఆ మెర్సీ కిల్లింగ్ అని ఒక ఇంజెక్షన్ వేస్తే చచ్చిపోతారు. దట్స్ కాల్డ్ మెర్సీ కిల్లింగ్. మెర్సీ కిల్లింగ్ వేరు, లివింగ్ విల్ వేరు.
లివింగ్ విల్ ఎలా ఉంటుందంటే తన ముందే రాసుకుంటారు, తనకు ఆ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వెంటిలేషన్ మీద ఉండాలా, ఏ రకమైన పైప్స్ వాడాలి, ఆక్సిజన్ మాస్కులు పెడతారు, ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఈ భయంకరమైనటువంటి ఈ నరక యాతన అనుభవించలేని స్థితిలో నేను ఇంకా స్పృహలో ఉంటానో ఉండనో తెలియదు, ఆ రకమైనటువంటి మానసిక స్థితిలో ఉంటాను. కాబట్టి నా ట్రీట్మెంట్ బెడ్ మీద, మెడికల్ బెడ్ మీద ఐసీయూ క్యాంపస్లో ఆ సైలెన్స్ మోడ్లో ఒక చల్లటి గాలి తగులుతుంటే నాకు గాలి మాత్రం చల్లగా తగులుతుంటుంది, కానీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తుంటే మాత్రం చాలా ఖరీదైన ట్రీట్మెంట్ కావచ్చు, చాలా చాలా కష్టమైనటువంటి ట్రీట్మెంట్ కావచ్చు. అటువంటి సమయంలో ఇక నేను భరించలేనటువంటి స్థితిలో, నేను నోటి ద్వారా చెప్పలేని పరిస్థితిలో ఉండే సందర్భంలో నేను రాసుకున్న వీళ్ళు నాకు ఈ ట్రీట్మెంట్ వద్దు, లేకపోతే ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, ఈ ట్రీట్మెంట్ వద్దని ముందే డిసైడ్ చేసుకొని మనం రాసుకున్నటువంటి ఒక విల్లుని, అంటే బ్రతికుండగానే, జనరల్గా విల్లు అంటే చనిపోయిన తర్వాత అమలయ్యేది విల్లు, కానీ బ్రతికుండగానే తన భవిష్యత్తు ఎలా ఉండాలి, మెడికల్ బెడ్ మీద తన మెడికల్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలని రాసుకున్నదే ఈ యొక్క లివింగ్ విల్ అండి నాగరాజు గారు. అయితే ఈ లివింగ్ విల్ మీద 2018లో భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఒక కన్ఫర్మేషన్ చేసినప్పటికీ కూడా 2023లో దీని మీద పూర్తిగా దాని యొక్క మార్గనిర్దేశకాలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్న విషయం మీద కంప్లీట్ క్లియర్ పిక్చర్ వచ్చింది 2023లో వచ్చింది. అది హిందూస్ ఆసుపత్రి బాంబేలో ఉన్నటువంటి, అంటే మహాముంబై నగరం అంటారు, అక్కడ మహాముంబైలో ఆ యొక్క, అంటే ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ ఎలా అంటాం మన హైదరాబాద్లో, అక్కడ మహాముంబై అంటారు. ఆ మహాముంబై గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క లివింగ్ విల్ ఎలా రాసుకోవాలనే విషయం మీద ఒక క్లియర్ స్టాండర్డ్స్ అనేది చేయడం జరిగింది. రూప్ గుర్సహాని అని చెప్పినటువంటి ఒక సీనియర్ న్యూరాలజిస్ట్, ఇతను ఏం చేశాడంటే ఇతను మొట్టమొదటిగా ఒక లివింగ్ విల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లివింగ్ విల్ క్లినిక్ అంటే సుమారుగా 40 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా తమ మరణ శాసనం ఎలా ఉండాలి, తమకు ఎటువంటి విధంగా ఉండాలని చెప్పి ముందుగా ఒక 10 మందితో 8 మంది 10 మందితో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ప్రతి వార్డులో కూడా సుమారు 24 వార్డుల్లో పైబడి ఇప్పటికి 40 మందికి పైబడి ఈ యొక్క లివింగ్ విల్ రాసుకున్నారు. ఇందులో రాసేటప్పుడు అంతా బాగానే ఉంది, లివింగ్ విల్ రాసుకున్నారు. అయితే ఈ లివింగ్ విల్ ఎక్కడ భద్రపరచాలి, ఎవరి స్టాండర్డ్స్లో ఉంచాలి, ఎక్కడ పెట్టాలి దీనికి అన్నది మళ్ళీ డౌట్ వస్తుంది. దీని మీద అతను ఏం చేశారంటే ముంబై హైకోర్టుని టచ్ చేసినప్పుడు ముంబై హైకోర్టులో పెళ్లి వేశారు. మీరు చేయమని చెప్పారు లివింగ్ విల్, మేము బాగానే ఉంది, మేము ఆ ట్రీట్మెంట్ భవిష్యత్తులో ఉండాలని చెప్పి మేము రాసుకుంటున్నాం, కానీ ఈ డాక్యుమెంట్ ఎక్కడ మనం ఎక్కడ ప్రిజర్వ్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేసి పెట్టాలి, దీనికి సేఫ్టీ ప్లేస్ ఎక్కడ చెప్పమని చెప్పి కోర్టుని ఆయన అప్రోచ్ అయినప్పుడు కోర్టు ఒక విధి విధానం చెప్పింది. ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయండి, వెబ్సైట్లో ఎవరెవరైతే మెంబర్స్ ఉంటారో మెంబర్స్ తాలూకు అన్నీ కూడా ఆ విల్స్ అందులో పెట్టి ఆ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 2 సహాయకులు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఒక 2 డాక్టర్స్, అదేవిధంగా 2 సిగ్నేచర్స్ అంటే సాక్షి సంతకాలు, ఇద్దరితో పాటు ఒక డ్రాఫ్టింగ్ కంప్లీట్గా ఏర్పాటు చేసుకుని తన ట్రీట్మెంట్ ఎలా ఉండాలి, ఏ ట్రీట్మెంట్కి నేను యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను, ఏ ట్రీట్మెంట్కి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందో, భవిష్యత్తులో ఎటువంటి భయంకరమైనటువంటి చెప్పుకోలేని వ్యాధులతో దేహం ఛిద్రమైపోతుందో తెలియదు, కాబట్టి దాన్ని ముందుగా ఊహించి ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే నా పిల్లల్ని అడుగో, లేకపోతే నా కొడుకునో నా కూతురునో మనవల్లో అడిగి ఎక్కడెక్కడో ఉంటారో విదేశాల్లో ఉన్నటువంటి అందరినీ సంప్రదించి నా బాడీ మీద డెసిషన్ తీసుకోవడానికి నా పిల్లల యొక్క అనుమతి పొందాల్సిన అవసరం లేదు, దాని మీద పూర్తి అనుమతి నేనే ఉంటాను, నా బాడీ నాది, నా బాడీకి ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అసలు ట్రీట్మెంట్ ఏ స్థితిలో ఇవ్వాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంత మనీ ఖర్చు పెట్టాలి, ఏ స్థితి ఎలా ఉండాలని చెప్పి పూర్తిగా బతికుండంగానే రాసుకున్నటువంటి ఒక వీలునామాని లివింగ్ విల్ వీలునామా అంటారు. ఇది ముంబైలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, హిందూజా హాస్పిటల్లో స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వివిధ హాస్పిటల్ కూడా ఒక ఇనిషియేటివ్ అయితే ముందుగా హిందూ తీసుకున్నారు, మిగిలిన హాస్పిటల్ కూడా రావచ్చు అనుకుంటాం. అయితే ఈ క్లినిక్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏదైతే లివింగ్ విల్ క్లినిక్ అని ఏర్పాటు చేశారో హిందూజా ఆసుపత్రిలో ఒక ఫార్మెట్ క్రియేట్ చేశారు. ఆ ఫార్మెట్ కూడా ఒక 2 అడ్వకేట్స్ అట్ ద సేమ్ టైం కొంతమంది డాక్టర్స్ ఈ యొక్క ఫార్మెట్ ఎలా ఉండాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఎవరి సమక్షంలో చేయాలి, ఎక్కడ ఉంచాలి అని చేసి ఈ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఈ వెబ్సైట్ నకల కాపీలు, జిరాక్స్ పత్రాలు మాత్రం వాళ్ళ బంధువుల్ని పంపిస్తారు. సో మీ ఫాదర్ లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్ ఈ రకమైన సిచ్యువేషన్లో ఆల్రెడీ వీలునామా రాసుకున్నారు కాబట్టి మీ అనుమతి అవసరం లేదు, మేము మా హాస్పిటల్ తగ్గట్టుగా మా హాస్పిటల్కి ఆయన రైట్స్ ఇచ్చారు, ఏ హాస్పిటల్స్లో అన్నది కూడా ముందుగానే డిసైడ్ చేసుకోవచ్చు, నాకు ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో ఇవ్వాలి ముందుగానే డెసిషన్ తీసుకోవచ్చు, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి కూడా ముందు తీసుకోవచ్చు, మా హాస్పిటల్కి మీ డాడీయో మీ గ్రాండ్ ఫాదర్ యొక్క రైట్స్ మాకు ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఒక పూర్తిగా రాసుకున్నటువంటి ఒక లివింగ్ వీలునామా అనేది దీని యొక్క విధి విధానం, ఇది పూర్తిగా కంప్లీట్ స్టాండర్డ్స్లో ఉంది. 2018 వచ్చినప్పుడు కూడా 2023 నుంచి 2020 నుంచి మెల్లమెల్లగా మిగిలిన అన్ని ప్రాంతాలకు వచ్చినట్టుగా ముంబైలో మాత్రం ఒక 24 వార్డ్స్లో ఇది ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా అతి తొందరలోనే ఇటువంటి క్లినిక్స్ ఏర్పడతాయని, ఖచ్చితంగా ఇది రావాలని
అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తున్నాం నాగరాజు గారు, ఎన్నో రకాల సమస్యలతోటి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్యలు కాకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెర్సీ కిల్లింగ్ ఇది ఒకటే కదా అనుకుంటారు, కానీ మెర్సీ కిల్లింగ్ ఇస్ ద క్వైట్ డెత్. కిల్లింగ్ డైరెక్ట్గా చంపేసుకోమని చెప్పి అది అంటే తన మెర్సీ కిల్లింగ్ సానుభూతిగా చనిపోవడం. నన్ను చంపేయమని చెప్పి కోర్టులో ఆ డాక్టర్ గారికి పెట్టుకున్న రిక్విజేషన్ లెటర్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. ఇది మాత్రం వీలునామా. ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా, ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, దీనికోసం చెప్పింది మాత్రం లివింగ్ విల్ వీలునామా. సో ఇది మిగిలిన దేశాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను నాగరాజ్ గారు. బట్ దీని మీద ఏ విధంగా మన ఆడియన్స్ స్పందిస్తారనేది వేచి చూడాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. అయితే చాలామంది ఎలానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది సార్. కొంతమందికి ఏంటంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి ఇబ్బందులు పడిపోతుంటారు. కొంతమందికి ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించి 498 అవి ఉంటాయి, వాటి నుంచి బయటపడాలనుకుంటారు. కొంతమంది డివోర్స్ నుంచి బయటపడాలనుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు రకరకాల బిజినెస్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే ఆర్గనైజేషనల్ పాలిటిక్స్ ఏదైనా జరిగినప్పుడు ఒకటేసారి వీళ్ళ మీద ఏదైనా నెత్తిన వేసినప్పుడు, లేదా ఎంప్లాయీకి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, గైడ్లైన్స్ కానివ్వండి, దాని త్రూ బయటికి రావాలనుకుంటారు హుందాతనంతో. బట్ ఇక్కడ కొన్నిసార్లు తెలియకుండానే వేరే వాటిల ద్వారా వీళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు అనమాట. చట్టాల ద్వారా బయటికి రావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు, మనం ఉన్నాం, ఒక రాజ్యాంగంలో ఉన్నాం. భారతదేశం మనకు ఒక రాజ్యాంగం ఇచ్చింది, మనకు హక్కులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయి, వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే వ్యవస్థాగతంగా కావచ్చు, ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయి దానికి సొల్యూషన్ తెలియక సతమతమైపోతుంటే దానికి కరెక్ట్ అయిన పరిష్కారం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అట్లీస్ట్ కాల్ బిజీగా ఉంటే వాట్సాప్ చేస్తే లీగల్ టీమ్ అయినా కాంటాక్ట్లోకి వస్తారు. తప్పనిసరిగా ఒక సొల్యూషన్ అయితే 100% దొరుకుతుంది నాగరాజు గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అలగిరి రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, మీకుండేటువంటి సమస్య లేదున్నా సరే చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి, న్యాయం మనకి ఏ విధంగా అయినా సరే దొరుకుతుంది అనుకునేటువంటి వాళ్ళు అలగిరి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.